మెదక్ జిల్లా కొల్చారం మండలం బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు హరీష్, మాజీ మండల అధ్యక్షులు దయాకర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి నాని, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు ఫుల్ సింగ్, మండల ఉపాధ్యక్షులు కృష్ణ, మండల సీనియర్ నాయకులు మహేష్ యాదవ్, రవిగౌడ్, వెంకట్, యనగండ్ల బూత్ అధ్యక్షులు శివ, రాంపూర్ బూతు అధ్యక్షులు కృష్ణ, మాదాపూర్ బూత్ అధ్యక్షులు శేఖర్, నాయకులు మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సన్మార్గంలో నడవనీకే చేయాల్సిన యాన్యువల్ డే ప్రోగ్రామ్ని ఒక రాజకీయ ప్రోగ్రాంగా దీన్ని చేశారు. దీనికి ఏమైందంటే నిన్న స్కూల్లో జరగాల్సిన ప్రోగ్రాం 6 గంటలకు జరగాల్సిన ప్రోగ్రాం రాత్రి 8 గంటలన్నరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడున్న ఉపాధ్యాయులను, విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను, గ్రామ ప్రజలను వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, కొంతమంది రాజకీయ స్వార్థం కోసం అక్కడ ఈ ప్రోగ్రాన్ని ఎమ్మెల్యే గారు కానీ ఆవుల రాజిరెడ్డి గారు వచ్చే వరకు ఆ ప్రోగ్రాం స్టార్ట్ చేయలేకపోయారు. దానివల్ల ఆ ప్రోగ్రాం కంప్లీట్ కానీ 11:30 వరకు టైం పట్టింది. ఇది మెయిన్ ఏంటంటే దీన్ని కూడా వీళ్ళు పోనీ ఆ స్కూల్కి ఏమైనా ఒక రాష్ట్ర నిధుల నుంచి తెచ్చి ఏమైనా డెవలప్మెంట్ చేసిరంటే ఏమీ లేదు. ఆవుల రాజిరెడ్డి గారు ఏమైనా ఇచ్చిరంటే ఏమీ లేదు. సుంతా లక్ష్మారెడ్డి గారు ఏమైనా ఇచ్చిరంటే ఏం లేదు. ఆ ప్రాథమిక పాఠశాల కేవలం ప్రధానమంత్రి శ్రీ నిధుల నుంచి ఎలిజిబిలిటీ దాంట్లో రావడం వలన సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు ఆ ప్రాథమిక పాఠశాలకు వస్తుంది. పోనీ ఆ ప్రాథమిక పాఠశాలలో డెవలప్మెంట్ కారణం కూడా ప్రధానమంత్రి గారు. కనీసం అధికారులు కూడా ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళ ఇష్టానుసారం ఆ మండల ఎంఈఓ గారు. అందరికీ నమస్కారం. ఇంతకుముందు మా మండల పార్టీ అధ్యక్షులు హరీష్ గారు చెప్పినట్లు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి చేసేది ఇంకోలా కనిపిస్తుంది. మరి మేమేదో ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి 6 గ్యారంటీల అమలుతో ప్రజలను వంచి రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సరం కాకముందే ప్రజా యొక్క వ్యతిరేకత తీవ్రంగా ఎదుర్కొంటుంది. ఏ ప్రభుత్వం కూడా ఇంత స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేదని మనం చెప్పవచ్చు. మరి గత కొద్ది రోజులుగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు, ఆచరణ సాధ్యం కానటువంటి సంక్షేమ పథకాలను హామీలుగా ఇచ్చి ఇప్పుడు చేయడానికి మా దగ్గర డబ్బులు లేవని చెప్పడము చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. మరి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పినప్పుడు మీరు రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు మళ్ళీ ఏదైనా వేరే పార్టీకి అధికారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చాతగాని రాజకీయాలు చేస్తూ ఇంకెన్ని రోజులు మీరు ప్రజలను వంచిస్తున్నారని చెప్పేసి మేము కొల్చారం మండల భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి ఈనాడు కనుక కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కనుక రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు లేకపోతే అసలు మీరు ఏం చేసేవాళ్ళని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ పంచాయతీ సెక్రటరీలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు. మొన్ననే కలెక్టర్ గారిని కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. వచ్చేది వేసవి కాలం. ఈ వేసవి కాలంలో అన్ని గ్రామాలలో కూడా నీటి సమస్య తలెత్తుతుంది. ఆ సమస్యలను ఎవరు పరిష్కారం చేయాలి? మరి మొన్ననే ఒక 3 రోజుల కింద విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలో కేంద్ర ప్రభుత్వము ఏదైతే